నమస్తే తెలంగాణ ప్రజలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మరియు అదేవిధంగా సినీ ఇండస్ట్రీని ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా సినీ ఇండస్ట్రీని తీసుకుపోయే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ అన్న స్వయంగా సినీ ఇండస్ట్రీ పెద్దలను, నిర్మాతలను, కార్మిక సంఘాల అధ్యక్షులను పిలిపించుకొని మరి సినీ ఇండస్ట్రీకి ఒక సపరేట్ పాలసీ తీసుకొద్దాము, ఒక సపరేట్ చట్టాన్ని తీసుకొచ్చి గతంలో స్వతంత్రం వచ్చిన కొత్తలో భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని ఎలా అయితే రూపొందించుకున్నామో ఈరోజు మన సినీ ఇండస్ట్రీని అభివృద్ధి చేసే విధంగా ఒక చట్టాన్ని, ఒక పాలసీని తీసుకొచ్చి ఈరోజు మన సినీ ఇండస్ట్రీని ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా, కేవలం తెలుగు వాళ్ళే చూసే విధంగా కాకుండా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా ఒక పాలసీ మేకింగ్ తీసుకొచ్చి ఈరోజు సినీ ఇండస్ట్రీని అభివృద్ధి చేద్దాము. సినీ రంగాన్ని ఎంతోమంది గొప్ప గొప్ప హీరోలు ఈరోజు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన ఇంకా మళ్ళీ మనకు ఆస్కార్కు ఆ స్థాయికి ప్రపంచ స్థాయిలో మన సినిమాలు, తెలుగు సినిమాలు ఆడే విధంగా ఈరోజు ఇండస్ట్రీ తరఫున ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు సీఎం రేవంత్ అన్న సినీ రంగం పెద్దలను కూసపెట్టి మరి ఈరోజు భద్రత కల్పించే విధంగా ఈరోజు కార్మికులకు మరియు ఇండస్ట్రీ పెద్దలకు ఎలాంటి ఆపద వచ్చినా ఇలా నేను ముఖ్యమంత్రిగా మీకు తోడుగా ఉంటా, అండగా ఉంటా అని ముఖ్యమంత్రి స్వయంగా పిలిపించుకొని మరి ఈరోజు సినీ ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడడం జరిగింది. సినీ రంగానికి సంబంధించిన షూటింగ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగే విధంగా, అదేవిధంగా అందరూ నిర్మాతలు మరియు కార్మికులు, సినీ రంగం కార్మికులు ఒక చట్టానికి లోబడి పనిచేయాలి. ఒక చట్టాన్ని ఉల్లంఘించకుండా భద్రతతో పనిచేసినప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో సినీ రంగాన్ని ఇంకా గొప్ప స్థాయికి తీసుకుపోయే విధంగా కృషి చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ అన్న సినీ పెద్దలతో చర్చించడం జరిగింది. టికెట్ల రేట్లను గురించి చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ అన్న.